కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేస్తానండి లెర్నింగ్ ఇంగ్లీష్. సో ఏంటి అంటే మనకి నేను యాక్చువల్గా ఈ వీడియోస్లో నేను కరెంట్ అఫైర్స్, క్విజ్, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి సిలబస్ ఇలాంటివన్నీ కూడా ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి డైలీ. అలాగే ఇది ఒక కొత్త సిరీస్ లాగా జస్ట్ వీక్లీ ట్వైస్ ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నానండి లెర్నింగ్ ఇంగ్లీష్ అనేది. సో పెద్ద క్లాసెస్ వైజ్గా, గ్రామర్ వైజ్గా అలా కాకుండా జనరల్గా వాడుకునే మాట్లాడేటువంటి మాటలు ఎలా మాట్లాడుకుంటాం మనము, చాలా ఈజీగా ఎలా ఉంటాయి అనేది మనం నేర్చుకుందామండి. సో ట్వైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోస్ అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేస్తూ ఉండండి. ముందైతే దీంట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి, దానికి సంబంధించిన సిలబస్ అనేవి, క్విజ్ అనేది ఇలాంటివన్నీ చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. అవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇది మాత్రం వారానికి 2 సార్లు అయితే చేద్దాం అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తే కంటిన్యూ చేద్దాము. ఫస్ట్ సెంటెన్స్ చూసినట్లయితే హౌ ఆర్ యూ అనేటువంటి ఫ్రేజ్ అండి. సో హౌ ఆర్ యూ అనేటువంటి సెంటెన్సెస్లో హౌ ఆర్ యూ అంటే మనం జనరల్గా అందరినీ ఎదురవ్వగానే అడిగేటువంటి, మనకి ఎవరైనా ఎదురైతే అడిగేటువంటి ఫస్ట్ క్వశ్చన్ హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు అని. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి దానికి ఆన్సర్ మనం ఏం చెప్తాం, ఐఎమ్ ఫైన్ అని కానీ, లేకపోతే ఐఎమ్ గుడ్ అని కానీ ఇలాంటివి చెప్తాము. సో ఐఎమ్ ఫైన్ కన్నా కూడా ఐఎమ్ గుడ్ అనేది బెటర్గా ఉంటుంది. సో ఎప్పుడైనా ఎవరైనా అడిగితే ఐఎమ్ గుడ్ అని చెప్పండి. సెంటెన్స్ చూసినట్లయితే కైండ్లీ హెల్ప్ మీ. కైండ్లీ హెల్ప్ మీ అంటే నాకు సహాయం చేయగలరా. మనం పొలైట్గా ఎవరినైనా మనం సహాయం చేయమని అడగడానికి కైండ్లీ హెల్ప్ మీ అనేటువంటి సెంటెన్స్ అయితే వాడతామండి. నెక్స్ట్ మనం మళ్ళీ మనకి హెల్ప్ చేశారు అంటే కనుక థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ అని అంటాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ అంటే మీ సహాయానికి నా ధన్యవాదాలు అని చెప్పచ్చు. సెంటెన్స్ చూసినట్లయితే ఎప్పుడు వస్తారు అనేటువంటి తెలుగు సెంటెన్స్కి మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి. ఎప్పుడు వస్తారు అంటే వెన్ డూ యూ కమ్. మనం జనరల్గా అడుగుతుంటాం కదా ఎప్పుడైనా ఎవరన్నా మీరు ఎప్పుడు వస్తారు అని. అలా అడిగిన దానికి వెన్ డూ యూ కమ్ అని ఇంగ్లీష్లో అడగచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి మీరు వస్తున్నారా అని అడుగుతాం మనం తెలుగులో. అందరికీ తెలుగు చాలా ఈజీగా ఉంటుందండి. సో కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఇంగ్లీష్ అని. నేను ఓకే చెప్తున్నాను, జస్ట్ అందరికీ తెలిసిన వర్డ్సే ఇవి. చూడండి, యూ కమింగ్ అంటే మీరు వస్తున్నారా అంటాం అనమాట. ఆర్ యూ కమింగ్, జస్ట్ అంతే. ఆర్ యూ కమింగ్, మీరు వస్తున్నారా. సో ఆర్ యూ కమింగ్ అని చెప్పి ఎవరైనా క్వశ్చన్ వేసినప్పుడు మనం ఇచ్చేటువంటి ఆన్సర్ ఏంటి అంటే, మనం వెళ్ళేటట్లయితే, మనం వస్తున్నట్లయితే ఎస్ ఐఆమ్ కమింగ్ అని చెప్తాం. అదే మనం రావట్లేదు అంటే కనుక నేను రావట్లేదు అని చెప్పడానికి ఐఆమ్ నాట్ కమింగ్ అని చెప్తాం. సెంటెన్సెస్ ఏంటి అంటే, మనం రెగ్యులర్గా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఎదురైనప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు అని చెప్పి అడుగుతాము. ఎక్కడ ఉంటున్నారు అని అడిగినప్పుడు మనం ఇంగ్లీష్లో ఈజీగా మనం ఎలా అడగచ్చు అంటే వేర్ డూ యూ స్టే, సింపుల్. సో వేర్ డూ యూ స్టే అని మనం అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి ఆన్సర్ ఉంటుంది కదా. సో వాళ్ళు వాళ్ళ ప్లేస్లో ఉంటున్నాము అని చెప్తారు కదా. సో దానికి ఐ స్టే ఇన్ హైదరాబాద్. వాళ్ళు కనుక హైదరాబాద్లో ఉండేటట్లయితే ఐ స్టే ఇన్ హైదరాబాద్ అని చెప్తారు. లేదా వాళ్ళు నేను ఇంకే ప్లేస్లో ఉన్నా సరే ఆ ప్లేస్ అక్కడ మెన్షన్ చేస్తాం. జస్ట్ ఐ స్టే అని చెప్పి మెన్షన్ చేసి అక్కడ ఏ ప్లేస్లో అయితే ఉంటామో ఆ ఊరి పేరుని అయితే మెన్షన్ చేస్తాం. సంబంధించిన ఇంకొక కాన్వర్జేషన్ ఏంటి అంటే, అది ఎలా ఉంటుందంటే, మీరు ఎంతకాలంగా మీరు హైదరాబాద్లో ఉంటున్నారు. ఇది కూడా మనం రెగ్యులర్గా అడుగుతాం. ఎప్పటి నుంచి మీరు హైదరాబాద్లో ఉంటున్నారు, ఎప్పటి నుంచి మీరు నెల్లూరులో ఉంటున్నారు, ఎలా మనం అవతల వాళ్ళని అడుగుతాం కదా, దాన్ని మనం ఇంగ్లీష్లో ఎట్లా అడుగుతాము. అడిగేది ఎలా ఉంటుంది అంటే, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఇన్ హైదరాబాద్. హౌ లాంగ్ అంటే ఎంత కాలము, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి అడుగుతాం అంతే. సో నెక్స్ట్ దానికి ఆన్సర్ వాళ్ళు ఇస్తారు కదా. సో ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్. నేను ఉంటున్నాను ఎప్పటి నుంచి అంటే ఫర్ 2 years. నేను 2 years నుంచి ఉంటున్నాను. చూడండి, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్, ఇక్కడ మనం మెన్షన్ చేసేటువంటిది ఏంటి అంటే, హౌ లాంగ్ అంటే ఎంతసేపు, హ్యావ్ యూ బీన్ ఉంటున్నారు, మీరు ఇక్కడ హైదరాబాద్లో ఎంతకాలంగా ఉంటున్నారు అని చెప్పి అడుగుతున్నాము. సో దానికి వాళ్ళు హ్యావ్ యూ బీన్ అని అడిగినప్పుడు మనం ఐ హ్యావ్ బీన్ అని చెప్పి మనం వాడతాము. సో ఐ హ్యావ్ బీన్ ఇన్ హైదరాబాద్ ఫర్ 2 years. బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 2 years అని చెప్పి చెప్తాం. ఈ గ్రామర్ మెన్షన్ చేయలేదు. ఏ గ్రామర్ వర్డ్స్ని కూడా నేను పర్టికులర్గా మీకు వివరించి చెప్పట్లేదు. సో జస్ట్ జనరల్గా మాట్లాడుకునే మాటల్ని మనం మాట్లాడుకుంటున్నాం అంతే. సో అది నేను మెన్షన్ చేస్తున్నాను. చూడండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.